జ్ఞానము మానవ జన్మకు చాలా ముఖ్యమైనది. ఈ జ్ఞానము పూర్వజన్మ సంస్కారాల వల్ల కూడా మనకు లభిస్తుంది. ఇప్పుడు చేసిన పురుషార్థం వల్ల కూడా లభిస్తుంది. అంటే జ్ఞాన సముపార్జన చేయొచ్చు మనం శాస్త్రాధ్యయనం చేసి. ఇంకొక మార్గం ఉంది, మన మనసు పవిత్రంగా ఉన్న జ్ఞానం లభిస్తుంది. ఈ పవిత్రత కోసము ఈశ్వరుని యొక్క ఉపాసన చేస్తాం మనం. దేవుడిని ఎందుకు ప్రార్థించాలంటే మనసును నిర్మలం చేయమని, ప్రసన్నం చేయమని. మనసు ప్రసన్నమైతే జ్ఞానం అనేది ఉత్పత్తి అవుతుంది. జ్ఞానము సంస్కారాల వల్ల కలుగుతుంది, అధ్యయనం వల్ల కలుగుతుంది, ఈశ్వరుడి దయ వల్ల కూడా కలుగుతుంది. ఈశ్వరుడి దయ ఎప్పుడు కలుగుతుంది? మనం